లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 53 అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్టుగా నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను. అవును, దేవుని వాగ్దానం సెలవిస్తుంది. అతడు మన రోగములను భరించెను, అతడు మన వ్యసనములను సహించెను, వహించెను. అవును, ఆయన ద్వారా మాత్రమే నీకు నాకు రోగములు, స్వస్థత, విడుదల, సమాధానం వస్తాయి. అనేక మంది జీవితాలలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలామంది సమాజం ఏమంటుందంటే, దేవుడు లోకంలో మరి స్వస్థత ఇస్తే లోకంలో ఉన్న వారందరికీ ఎన్నో వ్యాధులు ఉంటున్నాయి. ఎందువలన? అవును, మనం ఆయన మాట విని సక్రమంగా విని పాప శాపములను నుంచి విడుదల పొందితే ఏ రోగము ఏ వ్యాధి కూడా మనల్ని ఏలదు అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాట మనతో కూడా దేవుడు అంటున్నాడు. నిశ్చయంగా నిజమే, మీరు నా మాట విని నా వాగ్దానాలను నా యొక్క ఆజ్ఞలను మీరు అంగీకరించిన ఎడల మీ యొక్క రోగములలో ఏది కూడా నేను ఉండకుండా చేస్తానంటున్నాను. కానీ మనుషులు ఎవరూ కూడా ఆ రీతిగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు రోగములను, వ్యసనములను భరిస్తూ ఉన్నారనమాట. నువ్వు ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే ఏ రోగము కూడా మనల్ని ఏలదు, ఏ రోగము కూడా మనల్ని అలజడి చెయ్యదన్నమాట. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాలు నెరవేర్చేవారుగా నువ్వు నేను ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి దేవుడు కొన్ని పరీక్ష పెడతాడు. యోబు అన్ని విషయాలలో ఆయన దేవునికి ఇష్టంగానే ఉన్నాడు. అయినా కానీ ఆయనకు రోగం ఆయనని ఇబ్బంది పెట్టింది. ఎందుకు అంటే ఆయన ఒక పరీక్ష ఇచ్చాడు. ఎలా ఉంటాడు రోజు యోబు? కష్టంలో ఎలా ఉంటాడు? ఆయన కష్టంలో కూడా నన్ను నా దేవుడు అని పిలుస్తాడా లేదా అని ఆయన ఎదురు చూశాడు. కాబట్టి కొంచెం సమయం ఆయనని ఆ రోగానికి అంగీకరించాడు, లేకపోతే అప్పగించాడు అనమాట. కానీ ఆ యోబు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. వెంటనే వాటిని తీసివేసి ఆయన రెండంతలుగా మంచి ఆరోగ్యము, మంచి గృహము, మంచి కాపుదల, మంచి బిడ్డల్ని అన్నిటినీ ఇచ్చాడను. కాబట్టి ఈరోజు నాకు తెలియాల్సింది ఏంటంటే, ఆయన నువ్వు అంగీకరించి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు ఎటువంటి వ్యాధిని, బాధను మనం అనుభవించాం. అటువంటి కృప మనకి దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఏసయానికి వందనాలు చెల్లించుకుంటే ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఎంత మంచి అయా తండ్రి ప్రభా వాగ్దానం మాకు ఇచ్చావు. మా రోగములను, వ్యసనములను భరించావు ప్రభా. వాటిని అన్నిటి నుంచి మాకు దూరం చేసావు ప్రభా. వాటి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మేము తండ్రి నేను పూర్తిగా నమ్ముతుండగా మా యొక్క రోగములు, వ్యాధులను, వ్యసనాలను తీసివేసి ప్రభా మీ చిత్తానుసారంగా మమ్మల్ని ఉంచి మా జీవితంలో ఎటువంటి శోధన లేకుండా సహాయం చేసి నడిపించుకోమని బ్రతిమలాడుతాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు ఎంతమంది అయితే దుఃఖంతో ఉన్నారు, కుటుంబ కలహాలు, అనారోగ్యము, అయా వేదనతో ఉన్నారు, వారందరికీ అయా మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్, కృప, కాపుదల, ఐశ్వర్యం, ఘనత, మంచి పేరు, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.